ఊరించే వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శిరీష. శిరీష గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అమ్మాజీ. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చా. కూకట్పల్లి. సో ఒకరేమో దిల్సుఖ్ నగర్, ఒకరేమో కూకట్పల్లి. మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? లేదండి. లేదు, ఇక్కడికి వచ్చాకే పరిచయం అనమాట. ఓకే. సో తెలుసు కదా ఊరించే వంటల్లో మీకు ఇచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ మీరు వంటలు చేయాలి. ఓకే. చూసేద్దామా? చూసేద్దాం. ఓకే. సో ఏమనుకుంటున్నాను ఇది ఏమవ్వచ్చు? ములక్కాడలు అవ్వచ్చు. యా, ఇంకేమవ్వచ్చు? కొంచెం చిన్న సైజులో ఉంటే సొరకాయ అనుకోవచ్చు. అన్ని గెస్సులు ఎందుకు, చూసేద్దాం. ఓకే, మన గెస్సులు అన్నీ రాంగ్. ఇది బీరకాయ. ఓకే. సో బీరకాయతో ఈరోజు మనం వంటలు చేయాలి, అంటే మీరు వంటలు చేయాలి. రెడీయా శిరీష గారు అండ్ అమ్మాజీ గారు? రెడీ. ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? సో ఏం వంట చేస్తారు? గుత్తి బీరకాయ అండి. గుత్తి బీరకాయ. గుత్తి వంకాయ విన్నా, గుత్తి దొండకాయ విన్నా, గుత్తి బీరకాయ ఇప్పుడే వింటున్నా. ఓకే. సో స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే. గుత్తి బీరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుత్తి బీరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చింతపండు తగినంత, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా శిరీష గారు? కర్రీ స్టార్ట్ చేసే ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే. దానికోసం ఏం చేయాలి? శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, చింతపండు ఇవన్నీ వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, నువ్వులు, ఓకే, పల్లీలు, వేరుశనగకులు, కొద్దిగా చింతపండు, కొంచెం చింతపండు కూడా. ఇవన్నీ లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. ఓకే. సో ఆయిల్ ఏమీ లేకుండా కొంచెం జస్ట్ పాన్ ఫ్రై చేసుకోవాలి. అది మనకి స్టఫింగ్ కోసమా? అవునండి. బీరకాయలో స్టఫ్ చేస్తే బాగుంటుంది అనమాట. శిరీష, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారా? బాగా చేస్తానండి. బాగా చేస్తారా? ఇష్టమా మీకు? అవునండి. ఇక హౌస్ వైఫ్ కదండి, వెరైటీ వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉండాలి. సో ఇదంతా కూడా కొంచెం వేయించేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అవునండి. సరిపోతుందండి లైట్గా. చాలా కొంచెం చేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే. మళ్ళీ కర్రీలో ఉడికిపోతుంది కదా, లైట్గా అయితే సరిపోతుంది. ఓకే. మిక్సీ జార్లో వేసుకుందామా? ఓకే, తీసుకోండి. సో ఇది మొత్తం ఫైన్ గా పౌడర్ చేసేసుకోవాలి. సో కొంచెం చల్లారాలి కదా, కాస్త వేడిగా ఉన్నట్టుంది. కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తే, కాస్త చల్లారనిద్దాం, తర్వాత గ్రైండ్ చేద్దాం. ఓకే. సో చల్లారిపోయింది. అవునండి. ఓకే. ఓకే, గ్రైండ్ చేసేసుకోండి. ఇందులో కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఓకే, తీసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలో వేసుకోండి. ఓకేనండి, ఇది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఓకే. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. కూరకు సరిపడా దీంట్లోనే వేసుకోవాలి, ఇక కర్రీలో అవసరం లేదు. సో ఇందులో ఉప్పు వేసాం కదా, నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలండి ఇందులోనే. ఓకే. సో ఎంత బాగా కలిపేసుకోవాలి.
ఇక మనం కర్రీలో స్పెసిఫిక్గా ఏం అవసరం లేదండి, పేస్ట్లోనే వేస్తే బీరకాయ ముక్కలకు కూడా బాగా పడుతుంది ఉడికేటప్పుడు. సో ఇక్కడ ఇది స్టఫ్ చేసుకోవాలన్నమాట. అవును. ఆ తర్వాత పోపు పెట్టుకోవటమేనా? పోపు పెట్టుకొని మగ్గించాలి బీరకాయ ముక్కలు. ఓకేనండి, ఇది రెడీ అయింది. ఓకే, స్టఫ్ చేసేసుకుంటారా మరి? అవునండి, చేసేసుకోండి. ఆలోపు స్టవ్ వెలిగించేద్దాం. సో ఈ బీరకాయల్ని ఇలా 4 చీలికలుగా కట్ చేశారు స్టఫింగ్కి వీలుగా. అవునండి, అదే గుత్తిలాగా చేశారు అనమాట. ఓకే, స్టఫ్ చేసుకోండి. మామూలుగా వంకాయలో చేసుకుంటాం కదండి, అవును, అదే అలాగే ప్రాసెస్. ఆయిల్ అయినా అండి? వేయండి. చూడండి, కొంచెం ఎక్కువే పడుతుందండి, బాగా వేగాలి కదా బీరకాయ ముక్క. ఓకే, సో ఇందులో ఏమేద్దాం ఫస్ట్? ఈ బీరకాయ ముక్క డైరెక్ట్గానా పోపు వేసుకుని బీరకాయ ముక్కలు వేయరా? అలా కూడా వేయొచ్చండి, అంటే మీరు ఎలా చేస్తారో అలా చేయండి. సరే, ఈ ప్రాసెస్ ఏది ఉంటే అదే చేయండి. ఓకేనా. ముందుగా పోపు పోపు దినుసులు, దినుసులా? ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి, పచ్చిమిరపకాయలండి, తర్వాత ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు అండి. ఓకే, కరివేపాకు వెల్లుల్లి దెబ్బలు కూడా ఉన్నాయి అందులో. వెల్లుల్లి కూడా, కరివేపాకు వెల్లుల్లి దెబ్బలు. అన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇద్దామండి. ఈ పచ్చి వాసన పోయేవంతా వరకు వేయించుకోవాలి. ఓకే, కొద్దిగా నేను శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి, ఉడికించిన ఆల్రెడీ. ఉడికించిన శనగపప్పు ఇది. ఓకే, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది, బీరకాయకు శనగపప్పుకి టేస్ట్ బాగుంటుందండి, రెండింటి కాంబినేషన్. కానీ గుత్తి బీరకాయలో శనగపప్పు అవసరమా? అవసరం లేదు, కానీ అడిషనల్గా నేనే యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఓకే, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పలుకులుగా. నెక్స్ట్ ఈ ఆల్రెడీ మనం స్టఫ్ చేసుకున్నాం కదండి బీరకాయ ముక్కలు. అవును, అవి ఇందులో వేయాలి. సో కొంచెం మీరు ప్రిపేర్ చేసుకున్న, అంటే జనరలీ ఇలా గుత్తి చేసుకున్నప్పుడు గుత్తి కూరలు ఏమన్నా ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని కూడా వేస్తూ ఉంటారు కదా టేస్ట్ కోసం, అలా వేసినా కూడా బాగుంటుంది. బాగుంటుంది. మనం పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేద్దామండి, ఆ బీరకాయ ముక్కలతో పాటు ఇది కూడా యాడ్ చేద్దాం. దాన్ని కరెక్ట్గా ఒకసారి కలుపుదాం. పేస్ట్ని కూడా బాగా కలపాలండి, కర్రీలో కలిసిపోయే విధంగా. కొన్ని వాటర్ పోస్తే సో ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి బీరకాయ ముక్క మగ్గితే రెడీ అన్నమాట. సో కొంచెం మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది కదా. అవునండి, తొందరగా అవుతుంది. ఓకే, సో కాసేపు ఒక 5 minutes అలా ఉంటే, బీరకాయ వాటర్ వెజిటబులే కదా, త్వరగా మగ్గిపోతుంది కదా. శిరీష గారు చూద్దామా? చూద్దామండి. ఓకే, ముక్క మగ్గిందా? మగ్గిందండి. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? నెక్స్ట్ ధనియాల పొడి అండి, అలాగే గరం మసాలా అండి. ఓకే, కలిపేసుకుందాం. ఓకే, అయిపోయిందా? సర్వ్ చేసుకుందామా అండి? గార్నిషింగ్కి కొద్దిగా కొత్తిమీర అండి, కొద్దిగా. ఓకేనండి, గుత్తి బీరకాయ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా. డెఫినెట్లీ.
గుత్తి బీరకాయ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ గుత్తి బీరకాయ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుత్తి బీరకాయ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, నువ్వులు, వేరుశనగ పలుకులు, చింతపండు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. బీరకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని బీరకాయల్లో కూరుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన శనగపప్పు, స్టఫ్ చేసుకున్న బీరకాయలు, స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి బీరకాయ రెడీ.